హాయ్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న రిక్వెస్ట్ మీ నుంచి, ఒక ఎంకరేజ్మెంట్ లాగా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా స్టోరీని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు కథ ఏంటంటే చేతబడి అనే భయానక కథను ఒక మహిళ తన జీవితంలో నిజంగా ఎదుర్కొన్న అనుభవం ఇది. నా పేరు అనిత. చేతబడి అనేది ఒక మూఢనమ్మకం. ఇది ఎవరూ నమ్మలేని నిజం. చేతబడి, దయ్యాలు, భూతాలు అంటే నమ్మే వాళ్ళలో నేను లేను. కానీ 2019లో మా నాన్నమ్మ చనిపోయిన సంఘటన నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మేము కృష్ణా జిల్లాలోని ఒక చిన్న గ్రామం కూనవరం అనే చోట నివసించేవాళ్ళం. మా కుటుంబం చాలా పెద్దది. నా చైల్డ్హుడ్ అంతా అక్కడే గడిచింది. హయ్యర్ స్టడీస్ కోసం హైదరాబాద్లో హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. తర్వాత హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు సాయంత్రం ఇంకో ఆఫీస్లోనే ఉన్నా. అలా ఆఫీస్లో పనిచేస్తూ ఉండగా ఫోన్ మోగింది. అమ్మ అని స్క్రీన్ మీద కనిపించడంతో లిఫ్ట్ చేసి హలో అమ్మ అన్నాను. అటు నుంచి ఒక నిమిషం సైలెంట్గానే ఉండిపోయింది అమ్మ. తర్వాత ఆమె మాటలతో నేను షాక్ అయ్యాను. నాన్నమ్మకి చేసిన చేతబడి వల్లే ఆమె నిద్రలోనే మరణించింది అని చెప్పింది. అమ్మ, ఇవన్నీ మూఢనమ్మకాలు. గుండెపోటుతో చనిపోయారు. ఈ చేతబడి ఏంటి? ఇవన్నీ పాత కథలు. అలాంటివి ఏవీ ఉండవు. మనం మోడర్న్ పీపుల్, ఈ మోడర్న్ సొసైటీలో బ్రతుకుతున్నాం అన్నాను. సరే బయలుదేరు ఊరికి అని చెప్పింది అమ్మ. ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండడం వల్ల నేను వెంటనే మా ఊరికి స్టార్ట్ అయ్యాను. కార్ డ్రైవ్ చేస్తూ హైవే మీద నెమ్మదిగా అస్తమించే సూర్యుడిని అలా చూస్తూ నాన్నమ్మ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఆ రాత్రి నాకు మొదటి భయంకరమైన అనుభవం ఎదురైంది. అర్ధరాత్రి ఊరిలో అడుగు పెట్టగానే ఆ రోడ్డు మీద ఇంటి ఎదురుగా నాన్నమ్మని చూసినట్టుగా అనిపించింది. ఆమె యూజువల్ వైట్ శారీలో లేదు. నలుపు రంగు బట్టలు, చుట్టూ పొగలు. నాన్నమ్మ అని పిలవగానే ఆమె ఆవిరైపోయింది. ఈ విషయం అమ్మకి చెప్తే భయపడుతుంది ఏమో, నాకే అలా హెల్యూసినేషన్ అని అనుకున్నా. ఊరికి చేరుకున్న మరుసటి రోజు ఉదయం మేము నిద్రలేచి ఇంటి పనుల్లో మునిగిపోయాం. అలా నాన్నమ్మ చనిపోయి 11 రోజులయ్యాయి. ఇంట్లో పూజలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. కానీ ఎవరు నాన్నమ్మ గదిలోకి వెళ్ళలేదు. తలుపు ఎప్పటినుంచో మూసే ఉంది. నాన్నమ్మ గది అది ఒక రహస్యం లాంటిది. చిన్నప్పుడు కూడా మేము ఆ గదికి వెళ్ళడానికి భయపడేవాళ్ళం. ఆమె మాత్రం దాంట్లో గంటల కొద్దీ ఉండేది. ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని నాన్నమ్మ గట్టిగా చెప్పేది. మా అందరికీ అలాగే అలవాటు. ఎప్పుడూ ఆ గదిలోకి వెళ్ళలేదు. ఆ రోజు అమ్మతో కలిసి మేమంతా ఆ గదిని శుభ్రం చేయడానికి నిర్ణయించాం. అందరూ బయట పనుల్లో ఉండగా నేను ముందు అడుగు వేసి తలుపు తెరవాలని అనుకున్నా. కానీ తలుపు తీయడమే కాదు, తలుపు ముందు నిలబడగానే హార్ట్ బీట్ ఫాస్ట్గా అయినట్టు అనిపించింది. వింతగా గాలిలో ఓ గందరగోళమైన వాసన. తలుపు తీయగానే ఆ వాసన మరింత ఘాటుగా అనిపించింది. గదిలో అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం సరిగ్గా లేదు. ఒక మూలన పాత పందిరిలా ఉన్న మంచం, దానిమీద నూలు దుప్పట్లు, పక్కన నలుపు రంగులో మెరిసే తుప్పు పట్టిన బాటిళ్ళు, మంత్ర యంత్రాలతో నిండిన చిన్న చిన్న కాగితాలు. గదిలో ఎటు చూసినా సాధారణంగా లేదు. నార్మల్ ఓ వృద్ధురాలి గది కాదు అది. అది ఒక తంత్రగది. అంతలోనే నాకు ఓ పాత బంగారు రంగు పెట్టె కనిపించింది. చాలా చిన్నది, కానీ దాని మీద చుట్టూ గీతలతో రాసి ఉంది. ఆ పెట్టెను చేతిలో తీసుకొని తడుముకుంటూ తెరిచాను. అందులో 3-4 ముడివేసిన కాగితాలు, వాటిపై చిన్న అక్షరాలతో మంత్రాలు రాసి ఉన్నాయి. ఒక పుస్తకం నీళ్ళతో తడిచినట్టుగా దాని మీద నిగూఢ విద్యలు, శక్తి వశీకరణ పద్ధతులు అని తెలుగులో, సంస్కృతం కలబోసిన శైలిలో రాసి ఉంది. అమ్మా అని అరవబోయే లోపే నేను కింద పడిపోయాను. నా చెవిలో ఎక్కడో వినిపించిన భయంకరమైన ఓ మాట, ఆ పెట్టె తెరిచిన ముహూర్తం నుంచే నువ్వు బందీ పడిపోయావు. బయటికి వెళ్ళాలి అనుకున్నా, కానీ నేను తలుపు తీయడానికి వెళ్ళేటప్పటికీ అది పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఆ గదిలో నా మనస్సే కాదు, నా శరీరం కూడా పూర్తిగా వణికిపోయింది. కాసేపటికే నేను స్పృహ కోల్పోయాను. స్పృహలోకి వచ్చేసరికి నా గదిలో ఉన్నా. ఆ రాత్రి నాకు అసహజమైన కలలు మొదలయ్యాయి. నాన్నమ్మ రాత్రి వేళల్లో కలల్లోకి వచ్చి
నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. నేను వెంటనే మేల్కొని చూసా. తలుపు వెనుక నల్లని నీడ ఒకటి నిలబడి ఉంది. భయంతో నానమ్మ అని పిలిచాను, కానీ అది నానమ్మ కాదు. నెక్స్ట్ డే అమ్మా నాన్నకి చెప్పా. అలా ఏమీ లేదమ్మా అని మాట దాటేశారు. కానీ ప్రతిరోజు రాత్రి 3 గంటలకు నా గదిలో ఒక నీడ కనిపించేది. ఒకసారి నా ఫోన్ తీసుకుని వీడియో రికార్డింగ్ పెట్టాను. తెల్లవారుజామున చూసేసరికి వీడియోలో ఒక మహిళ నా తల దగ్గర నిలబడి నన్ను గమనిస్తూ ఉండటం కనిపించింది. ఆ వీడియో రికార్డింగ్ వెంటనే అమ్మకి చూపించే లోపే డిలీట్ అయ్యింది. అదే రోజు నుండి నా శరీరం బలహీనపడింది. జబ్బులు మొదలయ్యాయి. డాక్టర్లు ఏదీ గుర్తించలేకపోయారు. నేను చేసిన పెద్ద తప్పేంటంటే నేను ఊహించకుండా ఆ పుస్తకాన్ని చదవడం. అమ్మా నాన్న కూడా నమ్మలేదు. నీకు డిప్రెషన్ అని చెప్పారు, మానసిక చికిత్స తీసుకో అన్నారు. కానీ నిజం మాత్రం మరింత భయంకరం. నేను చేతబడికి గురయ్యాను, అది నాకు తెలుసు. అమ్మతో కలిసి ఒక వృద్ధ సన్యాసిని, నమ్మకమైన వ్యక్తిని సంప్రదించాను. ఆయన నన్ను చూసి చెప్పారు, వశం నుండి నీవు విడిపోవడానికి నీ గుండె ధైర్యమే ఆయుధం. ఆయన ఇచ్చిన గంగా జలాన్ని నాన్నమ్మ మంత్రాల పుస్తకాల మీద పోసి దహనం చేశాను. ఆ మంటలతో పాటు ఆ భూత ఆత్మ ఒక అరుపుతో మాయమైంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. కానీ ప్రతిరోజు ఉదయం 3 గంటలకి ఒక్కసారి నిద్ర లేచేది మాత్రం నిజం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.